కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో డాక్టర్పై జరిగినటువంటి అత్యాచార ఘటనపైన సుప్రీంకోర్టు సీరియస్ తీసుకుంది. దానికి సంబంధించి సుమోటోగా కేసు తీసుకొని నిన్న విచారించింది. అయితే దీంట్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పటిదాకా ఒక అత్యాచారం మాత్రమే జరిగింది, దీని వెనక ఒకళ్ళు మాత్రమే ఉన్నారని చెప్పేసి అందరూ ఆరోపిస్తూ వచ్చారు. పోలీసులకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఎందుకు ఇది ఇంత ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎఫ్ఐఆర్ని సరిగా నమోదు చేయలేదనేది కూడా ఇక్కడ ఆరోపణలు తేలికొచ్చింది. నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఈ పరిణామాల్లో విస్తుపోయే నిజాల్ని కోర్టులో బయటపెట్టారు. అసలు నిన్న ఏం జరిగింది, నిజంగా ఇంత ప్రమాదానికి జరగడానికి గల కారణం నిజంగా ఎవరిది అక్కడ నిర్లక్ష్యము, దీని వెనకాల పెద్ద అంటే ఆ హాస్పిటల్కి సంబంధించి పెద్ద వ్యక్తులు ఉన్నారనేది కూడా ఒక అభియోగం ఉంది. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు సుదీర్ఘంగా దీనిపైన విచారణ జరిగింది. ఆ విచారణ జరిగిన తర్వాత కొన్ని కీలక అంశాలను కూడా వెల్లడించింది. కోల్కతా దారుణం వెనక విస్తుపోయే నిజాలు, సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సిబిఐ వైద్యురాలిపై అత్యాచారాన్ని కప్పిపెట్టేశారు, గ్యాంగ్ రేప్కు ఆధారాలు లేవన్న దర్యాప్తు సంస్థ, పోస్ట్ మార్టం అంత్యక్రియలు అయ్యాక ఎఫ్ఐఆర్, పోలీసుల దర్యాప్తు అత్యంత లోపాభూయిష్టం, 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు, వైద్యుల భద్రతకు వారం రోజుల్లో చర్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం. కోల్కతా ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య కళాశాలలో వైద్యురాలి అత్యాచారంపై తమ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లు సిబిఐ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ పాశవిక చర్యను కప్పిపుచ్చడానికి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అందులో భాగంగా మేము దర్యాప్తు చేసిన బాధ్యతలు స్వీకరించే నాటికి ఏకంగా క్రైమ్ సీన్నే సమూలంగా మార్చేశారు. ఈ కారణంగా తమకు పెను సవాలుగా మారింది అంటూ నివేదించారు. తొలుత వైద్యురాలి ఆరోగ్యం బాగాలేదంటూ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఆసుపత్రికి చేరుకున్నాక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. హతురాలి అంత్యక్రియలు పూర్తయ్యాక తీరుబడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఆగస్టు 9న ఉదయం స్థానిక పోలీసులు స్టేషన్కు ఆసుపత్రికి వైద్యులు ఫోన్ చేసి వైద్యురాలు అపస్మారక స్థితిలో ఉందని సమాచారం ఇచ్చారు. నిజానికి ఆమె అప్పటికే చనిపోయిందని తెలిపారు. అంటే చూసారా, ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి నేను చెప్పినట్టు హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఎలా చిత్రీకరించారు చూడండి. ఫస్ట్ ఆమెకు ఆరోగ్యం బాగలేదు, ఆమెకి హెల్త్ పరంగా కొంత సఫర్ అవుతుంది, వచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పేసి పేరెంట్స్కి చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారు, అప్పటికే ఆమె ఏదో మానసికంగా ఇబ్బంది పడుతుంది, సో మానసికంగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళు తెలిపి అప్పటికే సూసైడ్ చేసుకుంది, మేము ఎంతో ట్రై చేసినా కూడా బతకలేదని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది, సరే అమ్మాయి సూసైడ్ చేసుకుంది, చనిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇక్కడి నుంచి వెంటనే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అంత్యక్రియలన్నీ చేసిన తర్వాత అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే అప్పటిదాకా ఒక డాక్టర్ చనిపోతే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే పోలీసులకు సంబంధించి లేదంటే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమన్నా కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దీని వెనకాల ఎవరున్నట్టు, ప్రభుత్వాలు ఉన్నట్ట, లేదంటే ఆ వ్యక్తులు ఉన్నట్ట, ఆ హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఉన్నట్ట? ఇంత పెద్ద ఘటన జరిగితే ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేకపోయారు పోలీసులు? ఒక చిన్న ర్యాష్ డ్రైవింగ్కో లేదంటే వేరే ఒక ఎత్తున కొట్టేనో లేదంటే చిన్న దొంగతనం జరిగితేనో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వితిన్ 24 అవర్స్లో వాళ్ళని పట్టుకుంటామని చెప్పేసి పోలీస్ వ్యవస్థ ఈ కేసులో ఆ అమ్మాయిని చంపేసి అత్యాచారం అంతా చేసేసి చంపేసి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టాన్ని క్రియేట్ చేయలేదంటే మరి అక్కడ ఎంత ప్రెజర్స్ ఉన్నాయో వాళ్ళ మీద, లేదంటే వాళ్ళు ఎవరికి లొంగిపోయారనేది మనకు అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఆయనకు సిబిఐ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు మధ్య సాగిన వాడివేడి వాదనలు కోర్టుకు హాల్ను వేడెక్కించాయి. ఎఫ్ఐఆర్ దాఖలలో చోటు చేసుకున్న లోపపాట్లను తాను వివరిస్తుంటే జరిగిన దారుణం గురించి తెలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఘోష్ వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ సొలిసిటర్ జనరల్ మెహతా తప్పుపట్టారు. హతురాలి తండ్రి ఎంతగా డిమాండ్ చేసిన అంత్యక్రియల అనంతరం రాత్రి 11:45 కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం చాలా దారుణమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పోస్ట్ మార్టాన్ని వీడియో తీయాల్సిందేనని వైద్యరాలి సహచరులు సీనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. లేదంటే ఆ ఆధారాలు కూడా మిగిలేవి కాదు అన్నారు. వీటిని సిబల్ ఖండించారు. సిబిఐ నివేదికను బురద జల్లే ప్రయత్నం చేశారని చెప్పారు. నిజాలు కప్పుపుట్టేందుకే చల్లిన బురదను తొలగించేందుకు సిబిఐ ప్రయత్నిస్తుందన్నారు. అంటే ఇక్కడ లాయర్లు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి నిజాన్ని, జరిగిన వాస్తవాలేంటి, ఎందుకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ రోజు అంత్యక్రియలు అయిపోయి అర్ధరాత్రి 11:45 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారంటే అప్పుడు దాకా జరిగిందంతా ఏంటి? అప్పుడు దాకా జరిగిందంట అంటే వాళ్ళకి సంబంధించో లేదంటే ఆ వ్యక్తికి సంబంధించో అక్కడక్కడ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఆ కేసును తప్పుదోవ పట్టించి
పెద్దవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పట్టడానికి లేకుండా ప్రభుత్వాలు సహకరిస్తాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీలకు ఫండ్ ఇవ్వాలి, ప్రభుత్వాలు మళ్ళీ అధికారంలోకి రావాలి కాబట్టి. ఎంతమంది చంపేసినా, ఎంతమందిని రేప్ చేసినా, ఎంతమంది మీద అత్యాచారం చేసి తగలబెట్టేసినా వాళ్ళకి సంబంధం లేదు. ఇంత దారుణంగా క్లియర్ కట్గా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయి ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ చూస్తే ఎంత దారుణంగా ఉంటాయి చూడండి. 2 తొడలను చీల్చేసి నోట్లో నుంచి రక్తం, కళ్ళల్లో నుంచి రక్తం, బాడీ మీద అంతా గోళ్ళతో రక్కి అంత దారుణంగా ఉన్నటువంటి ఇన్సిడెంట్ను కూడా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది అత్యాచారానికి సంబంధించినది కాదు, ఆత్మహత్య చేసుకుంది, ఆమె మానసికంగా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే ఈ పోస్ట్ మార్టాన్ని కూడా వీడియో తీయకుండా ఉండాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమెకు సంబంధించినటువంటి వైద్యురాలు, అంటే ఆమెతో పాటు పనిచేసేటువంటి మిగతా వాళ్ళందరూ డిమాండ్ చేశారు, లేదు కంపల్సరీ పోస్ట్ మార్టాన్ని వీడియో తీయాలి, అక్కడ ఏం జరిగిందనేది మాకు తెలియాలి, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి ఆధారాలన్నింటినీ మిస్యూజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే అప్పుడు దానికి సంబంధించి వీడియో తీసి ఇప్పుడు దాన్ని సిబిఐకి ఇచ్చారు. సిబిఐ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని సుప్రీంకోర్టుకి ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినలేని స్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇంత ఈజీగా ఇంత పెద్ద క్రైమ్ సీన్ని ఇంత ఈజీగా తప్పుదోవ పట్టించి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఎన్ని కుట్రలు పన్నారో దాని వెనకాల ఎంత ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్నా కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆయన ఎందుకు స్పందించలేదు? ఆయన ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఎందుకు ఆయన రియాక్ట్ అవ్వట్లేదు? ఎవరిని తప్పించడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి? ఇంత దారుణమైన ఘటనల వెనకాల కూడా ప్రభుత్వాలుండి, ఆ ప్రభుత్వాల వెనక పెద్ద పెద్ద వ్యక్తులుండి ఇవన్నీ జరుగుతుంటే మాత్రము మహిళలకే కాదు ఈ దేశంలో ఎవరికి భద్రత అనేదే ఉండదు. ఈ దేశంలో మళ్ళీ పిల్లల్ని కనాలన్నా, పిల్లల్ని పెంచాలన్నా కూడా భద్రత లేని దేశంలో, భద్రత లేని రాష్ట్రాల్లో ఎందుకు ఉండాలి అన్న ఒక భావనలోకి ప్రజలు వచ్చేస్తారు. ఇంత దారుణమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న ప్రధాని మోదీ కూడా స్పందించారు. రేపుకు సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలనే దానిపైన కూడా. రేపుకు కఠిన చట్టాలు తండి, మోదీకి మమతా బెనర్జీ లేఖ, మానభంగానికి పాల్పడే వారికి అతి తీవ్రమైన శిక్షలు విధించాలని, కేంద్రాన్ని కఠిన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్జికర్ ఆసుపత్రిలో పీటీ ట్రైనీ డాక్టర్ పాశవిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఈ లేఖను సంధించారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు రేపులు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి ప్రతిరోజు భారత్లో 90 రేపులు జరుగుతున్నాయి. వీటిలో చాలా కేసులు బాధితులు హత్యకు గురవుతున్నారు. ఈ పరాభవం భీతి గొల్పుకోవాలంటే, దేశం సమాజం విశ్వాసాన్ని నమ్ముకోవాలంటే కొత్త చట్టాలను తీసుకురావాలి. ఇలాంటి ఆందోళనకరమైన సున్నితమైన అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అత్యంత కఠినమైన కేంద్ర చట్టాన్ని తేవాలి. రేపిస్టులకు అతి తీవ్రమైన శిక్షలు విధించాలి అని మమత లేఖలో కోరారు. రేప్ కేసులు విచారణకు వేగంగా జరగాలంటే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే కేసు విచారణ 15 రోజుల్లోగా పూర్తి కావాలని మమత అన్నారు. వైద్యురాలి అత్యాచారం కేసులో మమత సర్కారు వ్యవహరించిన శైలిని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మమత తీవ్ర విమర్శలను, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని ఎదుర్కోక ఏం చేస్తారు? ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే మరి ఆమె మీద ఎంత ఒత్తిడి ఉంది, ఆ పోలీసుల మీద ఎంత ఒత్తిడి ఉంది, ఆయన వెనక ఎవరున్నారు? ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అంత పెద్ద మంది ఉన్నా కూడా ఆమెని అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక డ్యూటీ ముగించుకోనో, లేదంటే ఆమె కొంత రెస్ట్ తీసుకొని 3 గంటల సమయంలోనో 2 గంటల సమయంలోనో ఆమె రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఒక రూమ్లో ఉన్నారు. ఆమెను తీసుకెళ్ళి, అంటే ఒక వ్యక్తి ఇదంతా చేయగలడా అనేది అర్థమవుతుంది. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా దీని వెనకాల గ్యాంగ్ రేప్ జరిగిందా అంటేనేమో దానికి సంబంధించి ఇంకా వివరాలు ఏమి లేవని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి సిబిఐ విచారించింది ఏంటంటే, ఏవైతే ఇప్పటిదాకా పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్టు, ఆమె పోస్ట్ మార్టం జరిగినటువంటి రిపోర్టు, అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్, ఇవన్నీ సూచన మేరకే ఇప్పటిదాకా సిబిఐ విచారించి ఈ విషయాలను చెప్పింది. ఇంకా దీని మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియలో ఇంకెన్ని బయటకు వస్తాయో,
ఇప్పటిదాకా ఒక వ్యక్తి అని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఇవన్నీ చేయగలడా? మన డాక్టర్లు కూడా చెప్పారు ఆమె కడుపులో దాదాపు 150 మిల్లీగ్రాములకు పైగా వీర్యాన్ని సేకరించారని. అంటే ఒక వ్యక్తి నుంచి అంత వీర్యం రావడం కూడా అసాధ్యం అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్నారు. అంటే ఇంత జరుగుతున్నా కూడా దీనికి సంబంధించి ఇన్ని ఆధారాలు, ఇంత మ్యాటర్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? మమతా బెనర్జీ గారు ఇంకా ప్రధాని మోదీకి లేఖ రాశారు. లేఖ రాసి అయ్యా మీరు కఠిన చట్టాలు తీసుకురావాలి. ప్రస్తుతం ఈ 2024లో ఉన్నా కూడా మనం ఇప్పటిదాకా ఇంతకుముందు ఎన్ని రేప్ కేసులు, ఎన్ని మర్డర్లు, ఎన్ని అత్యాచార సంఘటనలు జరిగినా కూడా అప్పుడు రాని భద్రతాభావం, అప్పుడు రాని మహిళల మీద అప్పుడు రాని సెక్యూరిటీ ఇప్పుడు కొత్తగా ఒక ఇన్సిడెంట్ జరగగానే ఆ ప్రభుత్వాల మీద మచ్చరంగానే కొత్త చట్టాలు తీసుకురావాలి. మొన్న ఇంతకుముందు హైదరాబాద్లో దిశకు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడేమో అప్పుడు కూడా ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకురావాలనిపోయింది. ఆ తర్వాత ఇంకా మొత్తం కామ్ అయిపోయింది. ఇప్పుడు కోల్కతాలో జరిగింది కాబట్టి కోల్కతాలో ఈ 10 రోజులు ఈ వేడి ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ కామ్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకో చోట జరిగింది, ఆ తర్వాత ఇంకో చోట జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే మీడియా ఛానల్స్కో లేదంటే ఆ ప్రభుత్వాలకో కోర్టులకో వీటి గురించి అర్థమవుతూ ఉంటుంది. అప్పటిదాకా హడావిడి చేస్తారు, ఒక 10 రోజులు 20 రోజులు, ఆ తర్వాత అందరూ మర్చిపోతారు, ఆ తర్వాత ఇంకో టాపిక్ మీదకి వెళ్ళిపోతారు. దీని మీద ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. రాజ్యాంగాల్లో కొన్ని ఇలాంటి తప్పులను అడ్డుకోవాలంటే రాజ్యాంగాల్లో కొన్ని మార్పులు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కోర్టులు కూడా వీటిని వెంటనే శిక్షించే విధంగా, ఒక తప్పు చేశారు వాళ్ళు రుజువైంది, అతనే నేరస్తుడని రుజువైనప్పుడు వితిన్ 15 డేస్లోనో లేదంటే 24 డేస్లోనో వెంటనే వాళ్ళకి శిక్షించే విధంగా రూపకల్పన చేయాలి. కొన్ని వేల కేసులు ఇప్పటికే కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ ఇంకెప్పుడు బయటకు వస్తాయి? వీటి మీద సమగ్ర విచారణ జరిగిందని ఎప్పుడు బయటకు వస్తుంది? ఇది హైలైట్ అయింది కాబట్టి ఇది ఒక న్యూస్ అయింది. ఇలాంటి న్యూస్లు రోజుకి 100ల్లో జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. మీడియాకి తెలిసింది కొన్ని 100లే. తెలియకుండా గ్రామాల్లో, తెలియకుండా చిన్న ప్రాంతాల్లో ఎన్నెన్ని సంఘటనలు జరుగుతున్నాయి. చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్తే బయట పరువు పోతుందని అనుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఇకనైనా ప్రభుత్వాలు, కోర్టులు, సిబిఐ లాంటి వాళ్ళు సమగ్రంగా విచారణలు జరిపి ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దీనికి ఎంత సాధ్యమైనంత వరకు త్వరగా దీనికి సంబంధించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆమెకు ఈ ఘటనకు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉందని చెప్పేసి తెలుపుతున్నాం.